జీవవాక్యములు తీసుకొని వాడితడే. ఏం తీసుకోవాలంట మనము? దీన్ని తీసుకోవాలి, బ్రతికించే వాక్యం. ఇది జీవవాక్యం. ఒక ప్రశ్న, ఎంతమంది వాక్యాన్ని చదవగలుగుతున్నారు? ఎంతమంది వాక్యము ద్వారా మాట్లాడగలుగుతున్నారు? ఎంతమంది దీని గురించి ప్రకటించగలుగుతున్నారు? ఇది నల్ల పుస్తకమే, నల్లట్ట పుస్తకం అంటారు చాలామంది. ఇది పాపపు బుక్కు అంటారు చాలామంది. ఇది బూతు మాటలు ఉంటున్న బుక్కు అని చాలామంది అంటారు. ఒకప్పుడు ఈ బుక్కును నేను తునీకరించాను, ఈ బుక్కును నేను పడేశాను, పైకి చూస్తే ఇది బుక్కే అంటారు. కానీ దాన్ని తీసి చదివితేనే దాంట్లో ఉండే అద్భుతాలను, ఆశ్చర్యకరములను, సూచన క్రియలను వివరించగలుగుతారు. జీవవాక్యము, బ్రతికించే వాక్యము, స్వస్థపరిచే వాక్యము,